మన బాసర్ మండలానికి జాతీయ మానవ హక్కుల కమిటీ అధ్యక్షుడిగా ఎన్నుకోవడం జరిగింది. మల్లెల మోజేష్ బడుగు బలహీన వర్గాల జాతికి సంబంధించిన వారిని ఇప్పుడు మన బాసర్ గ్రామ ప్రజలందరికీ పరిచయం చేయబోతున్నాం. వెల్కమ్ టు మోజేష్, రండి. కేపీ న్యూస్కు స్వాగతం. అయితే మీరు ఇప్పుడు ఈ పదవిని చేపట్టిన తర్వాత మీరు బడుగు బలహీన వర్గాల వారికి మానవ హక్కులను హరించే వారికి ఏ విధమైన న్యాయం చేయాలని మీరు సంకల్పంతో సదుద్దేశంతో వచ్చారన్నది మీరు ప్రేక్షకులందరికీ తెలియజేయండి. అందరికీ నమస్కారం. నేను మానవ జాతి హక్కుల కమిటీ మండల అధ్యక్షుడిగా మొన్న నియమితులయ్యాను. నేను చేపట్టబోయే కార్యక్రమాలు బడుగు బలహీన వర్గాలకు ఎవరైనా అన్యాయం జరిగితే మా నేషనల్ హ్యూమన్ రైట్స్ పరంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలో అలాంటి చర్యలు తప్పకుండా తీసుకొని వాళ్ళకి న్యాయం చేస్తారని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. హెచ్ఆర్సీ నుండి ఏ విధమైన న్యాయం జరుగుతుంది, వారికి త్వరితగతిన న్యాయం జరగాలి, ప్రతి అధికారుల నుంచి ఏదైనా మోసం జరిగినా, ప్రజల నుంచి ఏదైనా జరిగిన, నాయకుల నుంచి జరిగినా వాళ్లకు త్వరితగతిన న్యాయం చేయడానికి మీ నుండి ఏ విధమైన సాయం జరుగుతుందన్న విషయాన్ని ప్రజలకు తెలియజేయండి. చాలా గ్రామాల్లో కులవివక్షకి గురైన వాళ్ళు ఉంటారు. అండ్ కుల బహిష్కరణలు అండ్ కొన్ని భూ కబ్జాలు, కొన్ని చెప్పుకోలేనివి కొంతమందికి పై అధికారుల కాడికి పోయినా కూడా వాళ్ళకి తగిన న్యాయం జరగకపోవడము, వాళ్ళని మా తరపు నుంచి మేము వాళ్ళకి న్యాయం చేసేలాగా చేస్తామని ఈ సందర్భంగా చెప్తున్నాం. ఈ హెచ్ఆర్సీ హ్యూమన్ రైట్స్ కమిషన్ ద్వారా ప్రజలందరికీ కూడా తగు న్యాయం జరుగుతుందన్న విషయాన్ని ప్రజలందరికీ తెలియదు. ఆ విషయాన్ని ఇప్పుడు మోజెస్ ద్వారా మన మండల స్థాయి నుండి పేద ప్రజలకు కానీ, న్యాయం జరగని వారికి కూడా న్యాయం జరిగే విధంగా వీరి నుండి మీరందరూ సహాయాన్ని పొందవచ్చు. మీరందరూ కూడా మోజెస్ నెంబర్ని కూడా మేము స్క్రీన్ ప్లేలో ఇవ్వడం జరిగింది. వీరికి మొన్ననే పదవి బాధ్యతను అప్పగించడం జరిగింది. అది స్క్రీన్ పైన మనం చూడవచ్చు. ఆ సర్టిఫికేట్ని కూడా అందజేశారు. జిల్లా స్థాయి మన జిల్లా ఎవరైతే అధ్యక్షులు ఉంటారో వారి చేతుల మీదుగా వీరికి అందజేయడం జరిగింది. వీరికి సన్మానాలు కూడా వారు బైసాలో సన్మానం చేసి వారికి పట్టాను ఇవ్వడం కూడా జరిగింది. ఇట్టి విషయాన్ని ప్రజలందరూ కూడా గ్రహించి ఎక్కడైతే మీకు అన్యాయం జరుగుతుందో, మీకు అధికారుల నుంచి భరోసా ఉండదో అలాంటి వారందరూ కూడా వీరు భరోసా కల్పించే విధంగా హెచ్ఆర్సీ వరకు తీసుకెళ్లడానికి వీరి కృషి అమోఘమైందిగా ఉంటుంది. మీరు వీరి సహాయాన్ని తీసుకుంటారని మా కేపీ న్యూస్ ద్వారా తెలియజేయడం జరుగుతుంది. ధన్యవాదాలు. మీకు మోజేష్ గారికి, మీకు మా కేపీ న్యూస్ ద్వారా కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇలాగే మీరు మున్ముందుగా ఉన్నత స్థాయికి ఎదగాలి, పేద ప్రజలందరికీ సేవ చేయాలని మేము కేపీ న్యూస్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది. ధన్యవాదాలు.